హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దీక్షిత మర్యాద. వెల్కమ్ బ్యాక్ టు డార్జిలింగ్ దీక్షిత యూట్యూబ్ ఛానల్. ఏంట్రో గ్యాప్ ఇచ్చా ఏవలా వచ్చింది. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోని మీ ముందుకి తెచ్చాను. అదేంటనేది తమ్నేల్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. అమ్మయ్య, మనకి యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ వచ్చేసింది. మరి నాకు ఎంత అమౌంట్ వచ్చింది, నేను దాంతో ఏం చేయబోతున్నాను అనేది ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. నా ప్రతి వీడియో అప్డేట్ మీకు వస్తుంది. కష్టపడి వీడియోలు చేస్తున్నాం కాబట్టి ఏదో రోజు మనీ వస్తుంది అనుకున్నాను, కానీ ఇంత అమౌంట్ వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. మరి నాకు ఎంత అమౌంట్ వచ్చింది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానులే, కానీ అంతకన్నా ముందు మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాల్సి ఉన్నాయి. ఏప్రిల్ 23, 2021 అంటే 14 months బ్యాక్ మన డార్జిలింగ్ దీక్షిత ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు మన ఛానల్లో 60కి పైగా పెద్ద వీడియోలు, ఇంకా ఎన్నో షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. ఈ వీడియోల కోసం నేను మా డాడీ కలిసి ఎన్నో కొత్త లొకేషన్స్కి వెళ్ళడం జరిగింది. కొత్త ప్లేసుల్ని ఎక్స్ప్లోర్ చేయడం అంటే మా ఇద్దరికి చాలా ఇష్టం. ఇప్పటి వరకు మన ఛానల్లో ఎన్నో అద్భుతమైన, అతి ప్రాచీనమైన, ఎంతో ప్రాముఖ్యత గల, అతి పురాతన దేవాలయాలని, ఇంకా మంచి లొకేషన్స్ని చూపించడం జరిగింది. వాటిలో సోలిపేట శ్రీ కోదండ రామాలయము, చెరువుగట్టు శ్రీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానాన్ని, పానగల్ మ్యూజియాన్ని, 1000 ఏళ్ల క్రితం నిర్మించిన శ్రీ పచ్చల సోమేశ్వర ఆలయాన్ని, ఉదయ సముద్రం చెరువుని, వల్లాల గ్రామంలోని శ్రీ పార్వతీ శంభులింగేశ్వర స్వామి దేవాలయాన్ని, కుందూరు చోళ్ళ కళాతోరణాన్ని, అరవపల్లి శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవాన్ని, అడ్లూరులోని శ్రీ సరస్వతి మాత ఆలయాన్ని, 1000 ఏళ్ల క్రితం నిర్మించిన శ్రీ ఛాయా సోమేశ్వరాలయాన్ని, తెలంగాణలోనే రెండో అతిపెద్ద జాతరగా పిలువబడే శ్రీ పెద్దగట్టు లింగమంతుల స్వామి దేవాలయాన్ని, 1000 ఏళ్ల క్రితం నిర్మించిన తెలంగాణ సింహాచలంగా పిలువబడే ఉండ్రుగొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాన్ని, అనిగిరి శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయాన్ని, 2వ శతాబ్దపు బౌద్ధ క్షేత్రాన్ని, పిల్లలమరి గ్రామంలోని శ్రీ ఎరకేశ్వరాలయము, శ్రీ మహాదేవ నామేశ్వరాలయం, శ్రీ త్రికూటేశ్వర ఆలయాలని, తిమ్మాపురంలోని శ్రీ అఖండ జ్యోతి స్వరూప సూర్య దేవాలయాన్ని, అత్యద్భుతమైన మూసీ ప్రాజెక్ట్ని, బంగారు మైసమ్మ తల్లి దేవాలయాలని మన ఛానల్లో చూపించడం జరిగింది. ఇవి కాకుండా ఎన్నో ఫన్నీ వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. మరి ఈ వీడియోస్ని మేము ఎలా తీస్తామనేది చెప్తాను. అంతకన్నా ముందు మీరు ఒక చిన్న పని చేయాలి. అది ఏమీ పెద్ద పని కాదండి, చాలా చిన్న పని, సింపుల్. మీరు ఈ వీడియోని లైక్ చేయండి. ఏంటి ప్రతిసారి ఎందుకు వీడియోని లైక్ చేయమంటున్నారని మీరు అనుకుంటున్నారు కదా. ఎక్కువ లైక్స్ వచ్చిన వీడియోని యూట్యూబ్ ఎక్కువ మందికి చూపిస్తుంది. మరి వీడియోని లైక్ చేశారు కదా, నాకు తెలుసులే మీరు చేసే ఉంటారు. మరి మేము వీడియోస్ని ఎలా తీస్తామనేది చెప్తానన్నాను కదా, ఒకసారి వినండి. తెర ముందు యాంకర్గా నేను మీకు కనిపిస్తాను కదా, మరి తెర వెనుక నన్ను నడిపించేది ఎవరనేగా మీ సందేహం. స్క్రిప్ట్ రైటర్ కమ్ కెమెరామ్యాన్ కమ్ ఎడిటర్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ కమ్ అసిస్టెంట్ కమ్ డ్రైవర్ అన్నీ మా డాడీనే. ఇంకా వీడియో తీసేది కూడా మా డాడీ మొబైల్తోనే, ఎడిటింగ్ కూడా డాడీ మొబైల్లోనే చేస్తాడు.
నన్ను ఇంత అందంగా తయారు చేసేది ఎవరో తెలుసా? మా మమ్మీనే. తనే నా మేకప్ ఉమెన్. కొన్నిసార్లు మమ్మీ కూడా మాతో పాటు లొకేషన్స్కి వస్తూ ఉంటుంది. ఇదండి మన ఛానల్ గురించి. ఏంటి యూట్యూబ్ మనీ గురించి చెప్తానని ఇదంతా చెప్తాను అనుకున్నారా? చెప్తాను ఆగండి. మన కష్టం గురించి మనమే చెప్పాలండి, ఇంకెవరు చెప్తారు చెప్పండి? ఏమంటారు, అంతేనా కాదా? ఇక మనం ఆలోచించకుండా మనీ ఎంత వచ్చిందో లెక్క పెడదామా? నాతో పాటు మీరు కూడా లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇది కళ, నిజం కాదా? నిజమైతే చాలా బాగుండు కదా. కల చెదిరింది, కథ మారింది, కన్నీరు. ఫ్రెండ్స్, ఇదొక ఫ్రాంక్ వీడియో అండి. మీరేం ఫీల్ కాకండి. కోపంగా ఉన్నారా? ఎందుకు ఇలా చేశానని మీరు ఆలోచిస్తున్నారా? అదేం లేదండి. ఎవ్వరు చూడు మీకు యూట్యూబ్లో ఎన్ని డబ్బులు వచ్చాయని అడుగుతూ ఉన్నారు. వాళ్ళకేం తెలుసండి మా కష్టాలు. కష్టపడి వెళ్ళి కొత్త లొకేషన్స్ని వీడియో తీస్తే ఒక్కళ్ళన్నా ఒక లైక్ చేస్తానికి వాళ్ళకి చేతగట్లేదంట. లైక్ చేయమంటే వాళ్ళ ఆస్తులేదో అడుగుతున్నట్టు ఫీల్ అవుతున్నారు వాళ్ళు. నిజంగా నేను అప్లోడ్ చేసిన వీడియోస్ మీరు ఒకసారి చూడండి. నిజంగా మీకు నచ్చిందనుకోండి, మీరు లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ని నేను మీ ముందుకి తీసుకొస్తాను. ఇంతకీ నాకు ఎంత మనీ వచ్చిందనేది కదా మీ డౌటు. యూట్యూబ్లో కనీసం మనకి $100 అన్నా వస్తేనే అప్పుడు పడతాయండి మనీ. కానీ ఇంతవరకు ఆ $100లో నాకు సగం కూడా పూర్తి కాలేదు. మీరే ఉంచుకోండి ఇంకెన్ని వచ్చుంటాయో. ఈ వీడియోస్ అనేది మేము మెయిన్గా డబ్బు కోసం ఏం చేయట్లేదండి, మా హ్యాపీనెస్ కోసం చేస్తున్నాము. మరి మీకు డబ్బులు వద్దా అని మీరు అనొచ్చు. డబ్బులు వస్తాయంటే ఎవరు కాదంటారు చెప్పండి? వచ్చినా రాకపోయినా వీడియోస్ చేయడం మాత్రం పక్కా, ఇది రాసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీకు వీలైతే నా వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. నేను మీ డార్జిలింగ్ దీక్షిత.